టీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ కేసిరెడ్డి మనోజ్ రెడ్డి ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విమర్శించడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ జనగాం జిల్లా చిల్పూర్ మండల అధ్యక్షుడు గడ్డమీది సురేష్ అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు రాజయ్యను విమర్శించిన మనోజ్ రెడ్డి ఈ రోజు కడియం శ్రీహరిని విమర్శించడంపై మండిపడ్డారు. నీ గ్రామంలో కనీసం వార్డు మెంబర్గా గెలవని నువ్వు కడియం శ్రీహరిని విమర్శించే స్థాయి కాదన్నారు. మరోసారి కడియం జోలికి వస్తే నియోజకవర్గంలోనికి నీ గ్రామంలోనికి రాకుండా తరిమి కొడతామని హెచ్చరించారు. చిల్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు మనోజ్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల నిన్న మీడియాలో చూడడం జరిగింది. మనోజ్ రెడ్డి గారు, మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి నాతో పనిచేసి తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి మండల పార్టీ అధ్యక్షులుగా అయ్యారు. ఈరోజు మొన్నటిదాకా కడియం శ్రీగారితో తిరిగి కడియం శ్రీగారి గారిని ఇవాళ గుంటగాడి నక్క, దొంగ, వెన్నుపోటుదారుడు అని అవహేళనగా మా ఎమ్మెల్యే గారిని మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీగారి గారు తిట్టడం ఇది ఏ రకంగా బాగలేదు. మీరు మాట్లాడే మాటలు జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇన్ని రోజుల నుంచి సంవత్సరం నుంచి మేము గవర్నమెంట్ కొత్తగా వచ్చాం. సరే, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏం మాట్లాడినా కూడా సరే కొంచెం ముఖ్య పట్టాలని కూర్చున్నాం తప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఎమ్మెల్యే గారు వేదికల మీద చెప్పారు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే నియోజకవర్గాలకు సేవ చేయాలి. 20 సంవత్సరాల నుంచి స్టేషన్ గన్పూర్లో అభివృద్ధి లేదు. నేను నా బిడ్డను సీఎం రేవంత్ రెడ్డి గారు అధిష్టానం, ఇక్కడ ఉన్న ఇందిరా మేడం గారు అందరూ ఆహ్వానిస్తేనే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయానని వేదికల ద్వారా అనేక సార్లు చెప్పారు. చెప్పినా కూడా వారితో పాటు ఉన్న ఎంపీపీలు కావచ్చు, నియోజకవర్గంలో జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, డీసీసీ డైరెక్టర్లు, చైర్మన్లు కావచ్చు, ఎవరైనా కూడా స్టేషన్ గన్పూర్ అభివృద్ధి పనిచేయాలి. ఊళ్ళల్లో వాళ్ళు నమ్ముకున్నందుకు, నమ్మి ఓటేసినందుకు వాళ్లకు ఎంతో కొంత ఊళ్ళో పనిచేయాలని వారు కూడా ఎమ్మెల్యే గారు నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారిని పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను అక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని చూసి, అక్కడ ఉన్న సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని చూసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు చేస్తుంది. గత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో స్టేషన్ గన్పూర్ అభివృద్ధి జరిగింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ నాయకత్వం వెంబడి, కడియం శ్రీగారి గారు వెంబడి కాంగ్రెస్ పార్టీ పచ్చ కామెర్లోకి లోకమంతా పచ్చగానే కనబడ్డట్టు శ్రీపతిపల్లి గ్రామానికి చెందిన మనోజ్ రెడ్డి, పిచ్చి మనోజ్ రెడ్డి ఎంతసేపు కడియం శ్రీగారిని విమర్శిస్తే అంత పెద్ద లీడర్ని అవుతాను అనుకుంటాను. కానీ అదే విత్ ఇన్ ద సేమ్ టీఆర్ఎస్ పార్టీలో ఉండగా కూడా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి అయిన రాజయ్యను కూడా గిట్ల విమర్శిస్తే చిల్పూర్ పోలీస్ స్టేషన్లో పోయి ఆయన మీద కేసు పెట్టిన. ఎవరైనా ఒక దళిత కులానికి సంబంధించిన వ్యక్తే. నిన్నేదో మేము బాగా ఉద్ధరించినా, అది చేసినా, ఇది చేసినా పిచ్చి మాటలు మాట్లాడతాడు. ఈ రోజుకి ఇప్పటికైనా కూడా ఆ శ్రీపతిపల్లి గ్రామ ప్రజలు, ఆ దుర్గామాత ఆలయం కానీ వాటి లెక్కలకి పిలితే తప్పించుకొని తిరుగుతాడు. నంబర్ 1 పక్కా చోరు దొంగ మనోజ్ రెడ్డి అనేటోడు. ఒక యాదవులను గిట్లనే గొర్రెలు మేపుతానని గెలిస్తే వాళ్ళని తీసుకొచ్చి మొత్తం గ్రామ పంచాయతీని ముట్టడి చేస్తే వాళ్ళ ముందర కూడా తప్పైంది నాదని ఒప్పుకొని పోయాడు సపరేక. ఇంకోటి, ఈ ఎమ్మెల్యే రాజయ్య తోటి మీకు పైసలు ఇచ్చినా 4-5 సార్లు అంటే ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి వాళ్ళ సంగతి చూడ అన్నాడు. నేను పోయి కేసు పెడితే వాళ్ళు లోపలేసిర్రు. మనోజ్ రెడ్డి, ఇటువంటి మనోజ్ రెడ్డి ఏదో అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. కానీ మేము దళితులు మాత్రం ఇక్కడి నుంచి ఊరుకునే లేదు. మనోజ్ రెడ్డి మీద ఎలాంటి దాడులకైనా మేము తెగబడికి మాట్లాడతాను. గట్టిగానే ఉంటుంది. ఈ కాంచి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మనోజ్ రెడ్డి ఇక్కడి నుంచి అయినా కూడా. ఓకే, అభివృద్ధి